ఒక ఆటో కార్మికుడు ఉన్నాడు. తను నా ఆటోలోనే కూర్చొని మాట్లాడతాను, నా బాధలేందో చెప్తాను అని చెప్పడం జరిగింది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సార్. సో ఎక్కడి నుంచి వచ్చిరన్న మీరు? నేను రామంతపూర్ అంబర్పేట నుంచి వచ్చిన సార్. ఎన్నేళ్ల నుంచి మీరు ఆటో నడిపిస్తున్నారు? ఆటో నడిపేసి 12 సంవత్సరాల నుంచి అవుతుంది సార్. 20 సంవత్సరాల దగ్గర అవుతుంది వచ్చి ఆటో తోలుతున్నాం. మా బతుకు తీరు వచ్చేసి ఆటోనే. మేము ఏ మిగతా పని చేయమని కానీ ఇబ్బంది పడుతున్నాం. ఇవి ఒక పని మీద మేము అలవాటు పడినప్పుడు ఇంకొక పని చేయమనంటే కాదు. మా భార్య పిల్లలకి వాళ్ళందరికీ సాక్కోవాలంటే మాకు ఆటోనే ఒక కారణం, మార్గం. ఆ మార్గం వల్లనే మేము బతుకుతున్నాం. అందరూ మన రేవంత్ రెడ్డి సార్ గారు ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టి మాకు ఇంకా అన్యాయం చేశారు. దాని ప్రకారం ఇంకొకటి ఆర్టీసీ ఆటోలు కూడా వదిలిపెడతామని చెప్పి ఇంకా ఏకంగా మాకు బిచ్చపోరులు చేద్దాం అనుకుంటున్నారు. అటుపోయి ఇటుపోయి ఆటో డ్రైవర్ వాళ్ళ మీద తిరగబడుతున్నారు సార్. మాకు 12,000 ఇస్తామని చెప్పి ఆశ పెట్టించి మీరు నమ్మి ఓటు వేసి చేస్తే మాకు ఇంత అన్యాయం చేస్తాడా? ఇంత నమ్మించి మోసం చేయడం అంటే మన రేవంత్ రెడ్డి సారే. ఎందుకు ఒక పేదవాళ్ళ కడుపు కొట్టాలంటే ఆయన కూడా తినడం కూడా మంచిది పద్ధతి కావాలిగా. అటే చేయడం మంచిదేనా సార్? మీరు నమ్మి ఓటేసినాం, నేను వస్తున్నాను నన్ను నమ్మని అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఎందుకు ఆయన మాట్లాడుకుంటూ అందరు హ్యాపీగా ఉన్నారు, మేము అందరినీ సాటిస్ఫై చేసినామని చెప్పేసి ఆయన చెప్తుండే కదా. ఎవరు సాటిస్ఫైడ్ చేసిండు సార్? ఎవరికి చేసిండు? ఆట వాళ్ళకి చేసిండు. కానీ లేడీస్ వాళ్ళకే ఫ్రీ బస్ పెట్టరు. వాళ్ళు ఇంట్లో కష్టపడి ఇంట్లో తెచ్చి సరుకులు తెచ్చి ఇంట్లోకి సాకుతారా? బయట పోయి పని చేసేటోళ్ళకి తెలుస్తుంది విలువ. నాన్న తండాలు పడి రోడ్డు మీద తిరిగి ఆ పక్క తిరిగి ఈ పక్క నాన్న కష్టపడి ఇబ్బంది పడుకుంటా తిట్టులు తినుకుంటా కష్టపడేటోళ్ళు మేము. ఊరు తిరిగి దందలు చేసి ఇంట్లో 10 రూపాయలు తెచ్చినా కానీ 10 రూపాయలు తెచ్చినా కానీ నా పిల్లలు ఏం తింటారు ఏం కథ అని దాని గురించి ఆలోచిస్తాం. కానీ దాని తప్ప మేము ఆలోచించాం. ఒకటే మా ఫ్యూచర్, మా ఫ్యామిలీ, మా పిల్లలు, మా భవిష్యత్ ఏమవుతుంది, మా పిల్లల చదువు ఏమైపోతాయని వాళ్ళ కోసమే కానీ మేము కష్టపడుతుంది సార్. మరి ఎలక్ట్రికల్ ఆటోలు పెట్టడం వల్ల మీకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది? మీరు ఎటువంటి లాస్లోకి పోతారు అసలు? ఇప్పుడు ఆటోలు అంటున్నారు కదా సార్, అవి ఇంకా రోడ్డు మీద వదిలిపెడితే మేము రోడ్డు బతుకులు అవుతాయి. మేము ఇంకా అవి ఉన్న గిరా కూడా పోతుంది. యాదో కూడా 10 రూపాయలు 20 రూపాయలు కొట్టుకున్నాం బతుకుతున్నాం. ఆఖరికి అది కూడా తీసి పడాలని అనుకుంటే తర్వాత మేము మా పరిస్థితి ఏం చేయాలా? దాని పరిష్కారం ఏం చేయాలా? ఇప్పుడు దాకా ఇన్ని మీటింగ్ లాగా పోయినాం, ఇన్ని మీటింగ్ చేసినాము, ఇంతవరకు ఒకటి కూడా కాలేదు. ఒక్క రైట్ కూడా కాలేదు. ఇన్ని ధర్నాలు చేసినాం, అన్ని ధర్నాలు చేసినాం, ఇంతవరకు ఏమీ కాలే మాకు. ఈసారైనా అవుతుంది అనుకుంటే ఆ ధైర్యంతో వచ్చినాం. మరి మీరే చెప్తారు ఇన్ని ధర్నాలు చేసినాం, ఇన్నిసార్లు కొట్లాడినామని, ఇప్పటిదాకా వాళ్ళు పట్టించుకోలేదు, ఏం చేయలేదని మీరే చెప్తారు. మరి ఈ ధర్నా ద్వారా, ఈ నిరసన ద్వారా వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తారు మీ విషయం అని చెప్పేసి ఆశ ఉందా మీకు? నాకైతే ఆశ లేదు సార్. ఆ దేవునికి ఎరక, ఈ మనుషులకి ఎరక. వాళ్ళు చేస్తారనే అయితే నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ చేస్తా అంటే అది చేసి చూపిమను, గుండెలో పెట్టుకుని చూసుకుంటాం మేము మా దేవుడని. ఓట్లప్పుడు చేస్తారేమో కదా, మీ ఓట్లు కావాలని చెప్పేసి అప్పుడు ఏమని చేస్తారేమో. అప్పుడు వస్తారు మంచి మంచి మాటలు చెప్పుకుంటా ఓట్లు ఆడుకుంటా, నాన్న ఏరా నీకు మంచిగా చూస్తా, అది చేస్తా, నీకు తులం బంగారం ఇస్తా, నీ పిల్లల భవిష్యత్తు చూస్తా, అది చూస్తా అంటారు. కానీ అన్ని ఉట్టే మాటలే. ఒక్కటైనా కరెక్ట్ ఉందా? లేదు. ఎందుకు సార్ మా జీవితాలతో ఆడుకుంటున్నారు? పరిపాలిస్తే కరెక్ట్గా పరిపాలియ్యరి, చేస్తే ఒకటే పరిపాలియ్యరి, దేశం కోసం పరిపాలాడిరి. మన దేశం ఎందుకోసం? మేము ఒక రాజకీయ నాయకుడు ఎంచుకున్నామంటే మాకు మంచి చేస్తాడని ధైర్యం, అది మా కోసం తనలాడుతాడని మాకు అది ఒక ధైర్యం, మా కోసం పని బాగా చేస్తాడని. మీ మాటలు నమ్మి ఓటేసినందుకు మా చెప్పులతో మేమే కొడుకోవాలా. ఆ పరిస్థితి వచ్చిందంటారు ఇప్పుడు. ఆ పరిస్థితి వచ్చింది మాకు. ఒకవేళ మీ నిరసన ద్వారా వాళ్ళు వినకుండా అట్లనే ఉండి మేము ఇదే పనిని ఖచ్చితంగా చేస్తామంటే మరి మీరేమైపోతారు, మీ ఫ్యామిలీని ఏం చేస్తారు? అప్పుడు మేమేం చేస్తాం సార్, బట్టా గిట్టా చదువుకుని రోడ్డు మీద పడుకుంటాం. ఇంకేం చేద్దాం? బతుకు తిరిగి లేకుండా ఏం చేస్తాం? బట్టలు గిన్నెలు అన్నీ చదువుకొని రోడ్డు మీద పడుకుంటాం. ఆటో కూడా అడ్డం పెట్టి ఒకవేళ ఈ ఆటోలు వదిలిపెడతా అంటే మా పరిస్థితి అదే. ఇప్పుడు మరి గవర్నమెంట్ మీరు అట్లాంటి నిరసనలు ఏమన్నా చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడము అట్లాంటివి ఏమన్నా చేస్తే ఎట్లా పరిస్థితి? అరెస్ట్ చేస్తే పోయి జైల్లో పోయి కూర్చున్నాం. జైల్లో 3 పూటలు తిండి పెడతారా? కరెక్ట్ పెడతారా? 3 పూటలు తిండి పెడతారా జైల్లో? మా ఫ్యామిలీతో సహా జైల్లో కూర్చుంటాం. 3 పూటలు తిండి మంచి పెట్టమనండి, పెడతారా? అదే పని చెప్తే మా ఆటో డ్రైవర్లు అందరూ జైల్లో కూర్చుంటారు. అంటే ఇప్పుడు మీకు జీవనాధారం మీరు కోల్పోతే జైల్లో పోయినా వాళ్ళు పెట్టి అన్నం తింటాను అంటారు. అంతే మరి ఏం చేయాలి? ఇంకా బతుకు తిరిగి మీద లేనప్పుడు జైల్లో కూర్చొని 3 పూటలు అన్నం పెడితే చాలు మాకు. ఇంకా పిల్లలు ఎక్కడ ఏమైనా కానీ ఎక్కడ సావని ఇంకేం చేయాలా? బతుకు తిరిగి మీద దెబ్బ కొడితే ఇంకేం చేయాలి సార్ చెప్పండి? ఏం చెప్తారు ఇప్పుడు మా ఆంధ్రప్రభ ఛానల్ ముఖంగా రేవంత్ రెడ్డికి కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి కానీ ఏమన్నా మీరు రిక్వెస్ట్ చెప్పాలంటే ఏం చెప్తారు?
ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సారు అది ఆర్టీసీ ఆటో ఏమో రిలీజ్ చేస్తున్నట్టున్నా, అదే యాప్ ఏమో ఉంటే మా ఆటో వాళ్ళకు కూడా రిలీజ్ చేయమన్నారు. అదే జీతం ఏమో మాకు ఏరి ఆటో కంతులు ఏమున్నాయో గ్యాస్ ఖర్చులు అవి ఖర్చులు ఆ బండి మేము అప్పు సొప్పు తీసుకొచ్చి కొనుక్కొచ్చినాం. ఆ వ్యాప్ ఏం పెట్టినాడో ఆ వ్యాప్ మా ఆటో వాళ్ళు కూడా వదిలిపెట్టి మేము కొడతాం. మాకు నెల నెల జీతం ఇమ్మని చెప్పరు. అటనే బతుకుతాం కదా. అట వాన రూల్ కూడా బాగుంటుంది, ఇట మా రూల్ కూడా బాగుంటుంది. ఎందుకు ఇవాళ లొల్లి?